హాయ్ ముద్దుగుమ్మలు. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను సునీత. వెల్కమ్ టు ద సునీత స్టోరీస్ ఛానల్. ఈరోజు మీతో నా ఫ్రైడే మార్నింగ్ ఎలా ఉంటుందో చెప్పాలనుకుంటున్నాను అండ్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఫ్రైడే అంటే అందరికీ కొంచెం బిజీగానే ఉంటుంది. ఇక స్కూల్స్ ఉంటే స్కూల్కి వెళ్ళాలి, పిల్లలకి రెడీ చేయాలి, అన్నీ ఉంటాయి. ఇంకా నా ఫ్రైడే మార్నింగ్ ఎలా ఉంటుందంటే, మా పెద్దమ్మాయికి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మార్నింగే లేచేసి ఇల్లు క్లీన్ చేయటం, మాప్ చేయటం, బాత్ చేసేసి పూజ గది క్లీనింగ్, పూజ సామాగ్రి క్లీనింగ్ ఉంటుంది కదా, అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంటి ముందు గడపని అలంకరించుకుంటాను. గడపకి పసుపు రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి గడపకి ముగ్గులు వేస్తాను. అలాగే గుమ్మం ముందు కూడా ముగ్గులు వేస్తాను. అవును, ముగ్గు అంటే గుర్తుకొచ్చింది. మీలో ఎంతమంది ముగ్గులు వేస్తున్నారు? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నా ముగ్గు ఎలా ఉందో కూడా చెప్పండి. నేను ఈరోజు చాలా సింపుల్ ముగ్గు వేశాను. మీరు చూస్తున్నారు కదా, ఈ ముగ్గు వేశాను నేను ఈరోజు. ఆ ముగ్గుకి పసుపు కుంకుమతో కొంచెం అలంకరించుకున్నాను. ఆ ముగ్గు ఎలా ఉందో మీరు చూడండి. తులసమ్మ దగ్గర ముగ్గులు వేయడం, కృష్ణయ్యకు మాల కూర్చటం, దీపారాధన చేసుకొని ఇంట్లో ధూపం వేసి నా పూజ కంప్లీట్ చేసుకుంటాను. దాకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఫుల్ అండ్ టేస్టీ పొంగలి చేశాను. ఈక్వల్ క్వాంటిటీలో రైస్, పెసరపప్పు తీసుకున్నాను. అంటే 1 కప్ రైస్ తీసుకుంటే 1 కప్ పెసరపప్పు, 1 కప్కి 4 కప్స్ ఆఫ్ వాటర్. కుక్కర్ పెట్టేసుకొని 4 to 5 విజిల్స్ పెట్టుకొని దీనంతా సాల్ట్ యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ అయిపోయినాక లిడ్ ఓపెన్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని అందులో మిక్స్ చేస్తే టేస్టీ సింపుల్ హెల్దీ పొంగల్ రెడీ. ఈ పొంగల్ని పల్లీ చట్నీతో బాగుంటుంది. అలాగే ఇంకోటి, ఈ మధ్య నేను మట్టి పాత్రలు ఉపయోగించడం మొదలుపెట్టాను. మట్టి పాత్రలో పాలు తోడు పెట్టాను. పెరుగు చూడండి ఎంత బాగా అయిందో. నా బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ శుద్ధిమెత్తని చేతితో సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.